దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మరొకసారి మీ మధ్యకు రావటానికి దేవుడిచ్చిన అనుకూలతను బట్టి, విలువైన సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. ప్రియులారా, మరి ముఖ్యంగా గడిచినసారి ఆదికాండం 45 అధ్యాయము మనం ధ్యానించి ఉన్నాం. అందులో మనం చూసినట్లయితే ప్రియులారా, గాడ్స్ కంపాషన్, దేవుని యొక్క కనికరం. అంటే అక్కడ ఏముందంటే గ్రేసియస్ ఫర్గివ్నెస్ డెమాన్స్ట్రేటెడ్ అని మనం చూసుకున్నాం. అంటే దేవుని యొక్క కృపచేత ఆ యొక్క క్షమించే గుణం మరి ఈ యొక్క యోసేపు కలిగి ఉన్నట్లుగా. మరొక విధంగా చెప్పాలంటే దేవుడు కలిగి ఉన్న లక్షణం యోసేపులో కూడా కొంత మనకి కనబడుతుంది. ఈ దినం మనం ఆదికాండం 46 అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుని ముందుకు సాగిపోదాం. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై యొబ్బేకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు నర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్య ఉంచినని సెలవీయగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును, అతని యావత్తు సంతానమును, తమ పశువులను, తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకుని ఐగుప్తుకు వచ్చిరి. 7వ వచనం, అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చును. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పరమ తండ్రి, వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. చదవబడిన లేఖన భాగం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడండి. మా జీవితాలకు కావలసిన ఆత్మీయ ఆహారము దయచేయండి. మీ దీవెన, ఆశీర్వాదము, దిద్దుబాటు మా ప్రభువా మాకు దయచేయండి. మా జీవితాలలో మా ప్రభువా కలిగి ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ ప్రభా నిరంతరము మమ్మల్ని కంటికి రెప్పలే కాపాడుతున్న దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రభా సజీవులుగా ఉంచినందుకే మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. కేవలము మీ యొక్క ఉచితమైన కృప ఆ తండ్రి ఈరోజు మమ్మల్ని ఇలాగా ప్రభా ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును, అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట కూడా గుర్తు చేసుకుంటున్నాము. మేమేమై ఉన్నామో అది దేవుని కృప అయి ఉన్నది అంటూ ఉన్నాడు. అవును ప్రభా నా తండ్రి, మేము మా యొక్క గొప్ప కాదు, మా యొక్క దాన ధర్మాలు కాదు, మా మంచి క్రియలు ఇంత మాత్రము కాదు, కానీ కేవలం ఉచితమైన మీ కృప చేతనే ఈరోజు ఈ యొక్క భూమి మీద మేము జీవించగలుగుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసుని మీ సిలువ చేయడం మరుగుపరచండి. మీ మాటలే మాకు అందించి ప్రభువా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామంలో స్తుతి చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. చాలా సంతోషం ఈ దినాన్ని మీతో కలిసి ఈ యొక్క వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని బట్టి మరి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. నిజమే, ఇలాగా మనము నిత్యము దేవుని యొక్క వాక్యం ధ్యానించుచు మరి దేవుని సన్నిధిలో గడుపుచు మరి కూటాలకేమి మరి మీటింగ్స్కి వెళ్తూ ఆత్మీయంగా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. తప్పుడు బోధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మరి సాతానుడు విజృంభిస్తూ ఉన్నాడు. మరి చిన్న పిల్లల దగ్గర నుంచి మరి సాతానుడు ఈ యొక్క
గ్యాడ్జెట్స్ ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మరి రానున్న తరాన్ని మరి దారి తప్పిస్తూ ఉన్నాడు. అయినా దేవుని కృప మనల్ని వెంటాడుతూ మనల్ని బలపరుస్తున్నందుకు మనం దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాం ప్రియులారా. ఈరోజు 46వ అధ్యాయం మనం ధ్యానించిన ఉంటుండగా ప్రియులారా, ఈ యొక్క 46వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇది మరి కానాను నుంచి కరువుతో ఉన్న ఈ యొక్క కానాను విడిచిపెట్టి యాకోబు ఐగుప్తుకి తన సపరివారముతో ఐగుప్తుకి వచ్చినట్లుగా, ఈజిప్ట్‌కి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దీన్ని ఏమంటారంటే ఎగ్జిట్ ఫ్రమ్ కానాన్ అంటున్నారు. అలాగే నిర్గమము అంటే ఆ కానాన్ నుంచి, కరువు నుంచి వారు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చారు. రెండోదిగా మనం చూసినట్లయితే ఐగుప్తులో వారు బలపడి విస్తరించిన తర్వాత వారు ఐగుప్తు నుంచి కానానుకి బయలుదేరారు. అదే నిర్గమకాండంలో మనం చూస్తున్నాము. దాన్ని కూడా ఎగ్జిట్ ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్ అని కూడా అని చెప్పవచ్చు. 1-7 వచనాలు మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. కాబట్టి ఇందులో మొట్టమొదటి వచనం మనం చూసినట్లయితే ప్రియులారా, అప్పుడు అన్నాడు. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెర్షెబకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. మొదటి వచనం మనం ఇక్కడ గమనించి చూసినట్లయితే అక్కడ అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకున్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు? ఎప్పుడు అని అంటే ఆయన మొట్టమొదటిగా చూసినట్లయితే మరి తన యొక్క కుమారుడైన బెన్యామీను తిరిగి రావటం, రాడేమో అని భయపడ్డాడు. కానీ బెన్యామీను రావటం చూసి చాలా సంతోషించాడు, కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత యోసేపు ఇంకా బ్రతికున్నాడని ఎరిగాడు. ఎరగటం మూలన యోసేపు గురించి, యోసేపుని చూడాలని, ఎప్పుడో చనిపోయాడు అనుకుని ఎంతో దుఃఖంతో ఇన్నాళ్ళు బాధపడుతున్న నా కుమారుడు ఇంకా బతికున్నాడని ఆ యొక్క శుభవర్తమానం విన్నాక ఆయనలో ఒక రకమైన రివైవల్, ఉజ్జీవం, ఒక ఆనందం, మరి పట్టరాని ఇది ఆతృత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా మనం చూసినట్లయితే అదే యోసేపు ఇప్పుడు ఐగుప్తులో మరి ఒక ఏలినవాడుగా, జోసెఫ్ వాజ్ అలైవ్ అండ్ జోసెఫ్ వాజ్ ద సెకండ్ రూలర్ ఆఫ్ ఈజిప్ట్ అని చూస్తూ ఉన్నాం. ఇలాగా ఎప్పుడైతే విన్నాడో ఇంకా ఆయనకి వెళ్ళాలి, చూడాలి నా కుమారుడిని అని ఒక ఆశ, ఆతృత మరి ఎక్కువైంది, ప్రేమ అధికమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, ఈ యోసేపు తన యొక్క కుటుంబాన్ని చక్కగా మరి పోషించగలడు కరువు కాలంలో అన్న ఒక భరోసా కూడా కలిగి బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు బయలుదేరాడు అనమాట. ఈ యొక్క అన్ని అష్యూరెన్సెస్ దొరికాక, ఈ యొక్క అన్ని గమనించి ఇవన్నీ కూడా ఆయన్ని ఏం చేసాయంటే ఆయన ఐగుప్తుకి వెళ్ళటానికి ప్రోత్సాహకరంగా కనబడ్డాయి. అవును, దేశం కాని దేశం వెళ్తూ ఉన్నాడు కదండి. భాష రాని ప్రాంతం, అక్కడ ఎవ్వరూ లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, ఎవ్వరూ లేరు. అక్కడ పరిపాలన ఎలాగుంటుందో ఏంటో అనే భయం ఎక్కువగా యాకోబులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే భయపడ్డాడు. యాకోబు భయపడ్డానికి మనం కారణాలు ఏంటంటే, మొట్టమొదట మరి ఆ యొక్క హెబ్రోనును విడిచిపెట్టి మరి ఈ యొక్క హారాను ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ చీకటి వేళ ఆయన మరి అక్కడ భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భయపడి దేవునితో అంటున్నాడు, నేను వెళ్ళే మార్గంలో నువ్వు నాకు తోడుగా ఉంటే, నాకు తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటే, తిరిగి నేను వచ్చి ఇక్కడ నీకు మందిరం కడతాను, తర్వాత దశమ భాగం ఇస్తానన్నాడు. నువ్వు నాకు తోడుగా ఉంటే అంటే అక్కడ భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. తర్వాత రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, 32:11లో 32 అధ్యాయం 11లో చూసినట్లయితే అన్న నుంచి తప్పించమని యెహోవా దేవుణ్ణి మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అన్నకి భయపడి దేవునికి
ప్రార్థన 32:11 ఆ మాట మనం తేటగా చూస్తాం. అలాగే 34, 30లో షెకెములో కూడా ఆ యొక్క షిమ్యోను, లేవీలు వెళ్లి ఆ యొక్క షెకెము వారినందరిని మరి కత్తి చేత హతమార్చిన తర్వాత, "ఒరేయ్ నాయనలారా ఎందుకింత పని చేశార్రా? వాళ్ళు చూస్తే ఆ! చాలా ఎక్కువ మంది, మనం చూస్తే కొద్ది మందిమి. మన దేశం ఇది కాదు. ఇక్కడ ఇటువంటి దుష్కార్యం ఎందుకు చేశారు? ఒకవేళ వారొచ్చి మన మీద అటాక్ చేస్తే మనం ఏం సరిపోగలమా?" అని అక్కడ కూడా భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే హ్మ్. 46 అది ఎప్పుడు అది 1, 2 వచనాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఐగుప్తుకి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భయపడుతూ అక్కడ తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. అక్కడ బహుశా బలిపీఠం కట్టి బలులర్పించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక స్ట్రేంజ్ కంట్రీకి, ఒక ఐగుప్తు దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఏం జరగబోద్దో అన్న భయం కూడా ఉంది. అసలే భయస్థుడు. ఏ కాబట్టి సాధారణంగా తప్పు చేసినోళ్ళకి భయం ఎక్కువగా ఉంటదండి. కదండీ! ఏ తప్పు చేయనోడు నిర్భయంగా ఉంటాడు. సింహం మాదిరిగా ఉంటాడు. కదా! అలాగే అన్నను మోసగించి వెళ్ళిపోతున్నప్పుడు భయపడ్డాడు. ఇక్కడ కుమారులు చేసిన పొరపాటుకి భయపడ్డాడు. ఇలాగా తన జీవితంలో ఏ ఎన్నో భయాలకి గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అప్పటికి ఆయన వయస్సు సుమారుగా 130 సంవత్సరాలు దాటి ఉన్నాయి. 130 ఇయర్స్ అండ్ హి లెర్న్డ్ అబౌట్ గాడ్ ఇన్ ద స్కూల్ ఆఫ్ హిస్ లైఫ్ అని అంటారు. ఆయన జీవితమనే ఒక పాఠశాలలో 130 సంవత్సరాల అనుభవంలో దేవుని గురించి కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ మరి ముందుకొస్తూ ఈ దినాన్ని దేవునికి బలులర్పించే స్థాయికి వచ్చాడు. అఫ్‌కోర్స్ ఇదివరకు కూడా చేశాడనుకోండి. ఆయన మొక్కుకున్న మొక్కు చెల్లించాడు. కానీ హోల్ హార్టెడ్‌గా ఇక్కడ మరి బలులర్పించినట్లుగా చూస్తాం. అయితే ఎందుకు బలులర్పించాడు అని మనం చూస్తే రెండవ వచనంలో, "అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు, యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను" అన్నాడు. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, "నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము" అంటున్నాడు. ఐగుప్తుకి వెళ్ళటానికి భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అన్నాడు? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు భయపడొద్దు అంటూ ఉన్నాడు. అంటే ఆయన భయపడుతున్నాడు. మనం చెప్పుకున్నాం కదా! అనేక సార్లు ఆయన భయపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా భయపడుతున్నాడు. "నువ్వు భయపడొద్దు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడొద్దు. నువ్వు వెళ్ళు" అంటూ అన్నాడు. అదే యెహోవా దేవుడు మన 26 అధ్యాయంలో మనం చూస్తే రెండో వచనంలో చూసినట్లయితే, దేవుడు ఐగుప్తుకి వెళ్ళవద్దని ఇస్సాకుకి చెప్పాడు. అదే దేవుడు ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి దేవుడు తీసుకున్న నిర్ణయాలు ఏ ఒక్కటిని మనం తప్పు పట్టలేము. కానీ అక్కడికి ఐగుప్తుకి వెళ్ళమని తానే ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు మరి వెళ్ళాలి గదా! ఈ యాకోబుకి భరోసా ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడిచ్చినప్పుడు భయపడొద్దు అంటున్నాడు. నిజంగా ప్రియులారా, మరి దేవుడు అటువంటి అభయం ఇచ్చాడంటే నీకు గాని, నాకు గాని ఎంత ధైర్యం పడతదండి. దేవుడే సృష్టికర్త అయిన దేవుడే భయపడొద్దు అని చెప్తున్నప్పుడు మనకి ఎంత ఆదరణ. ఇంకెవ్వరు, ఆయనే మనకు అండగా ఉంటాడు. ఈ లోకంలో ఎవరు మనల్ని ఎదిరించగలరు కదండీ! కాబట్టి ఆయన భరోసా ఇస్తున్నాడు. భయపడొద్దు, వెళ్ళు, ఐగుప్తుకి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత రెండోదిగా చూసినట్లయితే ప్రియులారా, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను అంటున్నాడు. నిన్ను గొప్ప జనముగా చేసేదను. అంటే ఆహ్, వాళ్ళని వాళ్ళని వాళ్ళు బలవంతులుగా చేసి బలమైన జనాంగంగా చెయ్యాలని ఒక గొప్ప నేషన్‌గా, ఇజ్రాయెల్ నేషన్‌గా వాళ్ళని చెయ్యాలని దేవుడి యొక్క సంకల్పం. కాబట్టి అది అబ్రహాంకి ఆల్రెడీ 12 అధ్యాయంలో ప్రామిస్ చేసాడు. ఆ వాగ్దానాన్ని ఆయన ఆహ్, కొనసాగిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఆయన కొరకు ఒక గొప్ప జనాంగాన్ని, ఒక గొప్ప నేషన్ తయారు చేసుకోవాలని ఆయన
ఆశిస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే ఐగుప్తుకి నీతో కూడా వచ్చేదును అన్నాడు. మనము ఎక్కడికెళ్ళినా నేను నీతో కూడా వస్తానని దేవుడు చెప్తే ఎంత ధైర్యంగా ఉంటదండి. మా పాపని ఎక్కడికైనా అమ్మ ఎళ్లి ఏదైనా కొనుక్కురా అంటే, మీరు రండి అంటది. మనం తోడుండాలి. ఒక రోడ్డు దాటాలన్నా మనం తోడుగా ఉండాలంట. కాబట్టి బిడ్డకు తండ్రి తోడుగా ఉంటే వాళ్ళకెంత ధైర్యంగా ఉంటది, ఎంత ఆనందంగా ఉంటది. వెరీ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. సో, టు క్రియేట్ సచ్ కాన్ఫిడెన్స్ ఏమంటున్నాడు? నేను నీతో పాటు వస్తానన్నాడు. ఐ విల్ కమ్ విత్ యూ అంటున్నాడు. కాబట్టి చక్కటి మాట. ఎందుకంటే ఆయన వచ్చాడు కూడా. ఎందుకంటే ప్రియులారా మనం గమనించి చూసినట్లయితే గ 10 తెగుళ్ళు కూడా వచ్చినప్పుడు ఐగుప్తులో ఒక్క తెగులు కూడా ఈ యొక్క గోషెను మీద పడలేదండి. మరి ఆయన తోడుగున్నట్టే గదా! అంతేకాదు చివరగా ఆ తెగులు ఏంటంటంటే ఆ యొక్క ఆ ఇంట్లో మొట్టమొదటి ఫస్ట్ బోర్న్ అంటాడు కదా! వారందరూ కూడా రాజుగారి దగ్గర నుంచి ఒక ఆ తిరగలి విసిరేవాడు వరకు కూడా ప్రతి ఇంటిలో నుంచి ఫస్ట్ బోర్న్ మొట్టమొదట ఏమంటారు? ఫస్ట్ బోర్న్‌ని అంటే ప్రథమ సంతానాన్ని ఆయన మరి ఈ యొక్క సంహార దూతకు అప్పగిస్తాను అని చెప్పాడు. చెప్పాడు. అంతే కాకుండా ఇజ్రాయేల్‌కి ఏం చెప్పాడంటే, మీరు మేకని గాని, గొర్రెని గాని దాన్ని మీరేం చేయాలంటే దాన్ని ఆహ్, హ్మ్, దానిని సంహరించి దాని యొక్క రక్తాన్ని ఆ యొక్క పై అడ్డకమ్మ మీద, నిలువు కమ్మల మీద కూడా వెయ్యండి. అప్పుడు ఈ సంహారపు దూత ఆహ్, మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది అన్నాడు. అంటే పాస్ ఓవర్ అంటారు దాన్నే. ఇది పాస్ అయిపోతది మీ దగ్గర నుంచి అని చెప్తూ ఉన్నాడు. దాన్నే పాస్ ఓవర్ ఫీస్ట్ అంటారు. ఏ ఆ విధంగా ఇజ్రాయేల్ జనాంగాన్ని, తొలిచూలు వారందరిని కూడా దేవుడు కాపాడినట్లుగా. సో, దేవుడు నేను నీతో కూడా ఐగుప్తుకి వచ్చేదంటే అంటే ఆయన సర్వాంతర్యామి. అంతటా ఉన్నవాడు. కాబట్టి ఇక్కడే ఉండమని మనం చెప్పలేం. కాబట్టి అక్కడ కూడా ఆయనకి తోడుగా ఉన్నట్లుగా చూస్తాం. ఎంత భరోసా! వెళ్ళు నీకు భయం లేదు. నేను నీకు తోడుగా ఉన్నానంటాడు కదా! నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు రెండోది. మూడోది ఏంటంటే నీకు కూడా నేనొస్తానయ్యా అంటున్నాడు. నాలుగోది మనం చూసినట్లయితే తిరిగి కానానుకు తీసుకొని వచ్చేదును అన్నాడు. తిరిగి కానానుకు నేను మళ్ళా నీ ప్రజలనందరిని కూడా కానానుకు తీసుకొని వచ్చేదను అంటూ అన్నాడు. వీళ్ళరా గమనించి చూసినట్లయితే ఇక్కడ ఐదోది ఏమంటున్నాడు? ఏ యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవియ్యగా అన్నాడు. చనిపోతాడని ఇక్కడ చెప్తున్నాడు. కదండీ! మళ్ళా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? తిరిగి కానానుకు తీసుకువచ్చేదను అంటున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 15 అధ్యాయంలో నీ వారందరూ కూడా 400 సంవత్సరాలు మీది కాని దేశానికి వెళ్లి దాసరికం కింద ఉంటారు. వారితో తీర్పు తీరుస్తాను. వాళ్ళని తిరిగి నేను తీసుకొస్తానన్నాడు. అక్కడ చెప్తున్నప్పుడు తిరిగి వచ్చెదరు అని చెప్పాడు. ఆ! చూడండి ఆ మాట. వస్తావు అని అనలేదు. తిరిగి వారు వచ్చెదరు అన్నాడు గానీ, యాకోబు వస్తాడని చెప్పలా. చూడండి గమనించి చూడండి ఆ వచనాలు. 15 ఆదికాండం 14, 15 వచనాలు. ఎంత ఆహ్, క్లియర్‌గా పెర్ఫెక్ట్‌గా ఉంటాయి దేవుడు మాటలు. ఆయన ప్రామిసెస్ కూడా. మనం చూస్తే ఆశ్చర్యం కలుగుద్ది గదా! సరే అలాగనుకుందాం. ఆయనన్నాడు ఆ! ఈ ఈ యోసేపు నీ కళ్ళు మీద చెయ్యుంచుతాడన్నాడు. సరే మరి కళ్ళు మీద చెయ్యుంచినట్ల చనిపోయిన తర్వాత మరి ఎలాగ ఆయన శరీరాన్ని 50 అధ్యాయంలో చూసినప్పుడు ఐగుప్తు నుంచి కానానుకి తన పితరులు పాతిపెట్టిన స్థలానికి ఎంతో గొప్పగా, ఎంతో పరివారంతో మరి ఆ యొక్క యొక్క ఐగుప్తు దేశం నుంచి ఎంతో హైయర్ అఫీషియల్స్ ఎంతోమంది మరి అంతేకాదు సంతాప దినాలు కూడా మరి ప్రకటించి మరి చక్కగా తీసుకొచ్చి మళ్ళా ఎక్కడ కానానులోనే ఆయన్ని మరి పాతిపెట్టినట్లుగా చూస్తున్నాం. ఆయన శరీరాన్ని. అంటే ఆయన కూడా తిరిగొచ్చినట్టే లెక్క. కాబట్టి ప్రియులారా 5 విషయాలు మనం గమనించొచ్చు. ఒకటేంటంటే నీవు భయపడొద్దు అన్నాడు.
రెండోది ఏమన్నాడంటే, నీ నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. మూడోది చూచినట్లయితే, ఐగుప్తుకి నీతో కూడా నేను వస్తానన్నాడు. నాలుగోది తిరిగి కానానుకు నీ ప్రజలను నేను తిరిగి ఏ తీసుకొస్తాను అన్నాడు. అలాగే యోసేపు నీ కన్నుల మీద చెయ్యి ఉంచును అని చెప్పాడు. ఇది అయిన తర్వాత ఐదవ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ఏమంటున్నాడు? యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపబడిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును పిల్లలను తమ భార్యలను ఎక్కించి వారు అనగా యాకోబు అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానానులో సంపాదించిన సంపద యావత్తు తీసుకుని ఐగుప్తుకి వచ్చిరి అంటాడు. అప్పుడు ఐదవ వచనంలో ఆయన అక్కడి నుంచి లేచిపోయి యాకోబు లేచి బెయేర్షెబా నుండి బయలుదేరాడు. అయితే ఈ బెయేర్షెబాకి వచ్చి అక్కడ బలి సంగతి మనం మొదటి వచనంలో చూసామే. ఏంటి ఈ బెయేర్షెబా అన్నది మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ బెయేర్షెబా అంటే సమాధానం అని అర్థం. ఈ బెయేర్షెబా వద్ద నుంచి ఆయన బయలుదేరాడు. అంటే అక్కడ ఏమి జరిగింది? దేవుని యొక్క దర్శనం జరిగింది. దేవుని యొక్క భరోసా, ప్రామిసెస్ ఆయనకి లభించింది. ఈ బెయేర్షెబా మొట్టమొదట ఈ ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు అబ్రహాము తవ్విన బావి నిమిత్తము అక్కడ సమాధానం పడ్డారు వారు. సమాధానం పడినందువలన అక్కడ ఆ బావికి ఏం పెట్టాడంటే బెయేర్షెబా అని పేరు పెట్టాడు. దానికి సాక్షార్థమైన బావి అని కూడా అర్థమొస్తూ ఉంది. అలాగే మనం చూసినట్లయితే 21:14లో మనం చూసినట్లయితే హాగరు బెయేర్షెబా అరణ్యంలో ఉన్నప్పుడు మరి దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 26:33లో చూసినట్లయితే అదే స్థలంలో ఇస్సాకు తండ్రి తవ్విన బావిని తిరిగి తవ్వించాడు. ఫిలిష్తీయులు దాన్ని మూసివేస్తే దాన్ని తిరిగి మరి తవ్వించాడు. దానికి షేబా అని పేరు పెట్టాడు. అంటే ప్రమాణము అని పేరు పెట్టాడు. ఈ బెయేర్షెబాకి వారు పెట్టిన పేర్లు ఏంటంటే సమాధానము, సాక్షార్థము అని, తర్వాత ప్రమాణము అని పేర్లు పెట్టారు. కాబట్టి ఈ బెయేర్షెబా అన్న స్థలం వీరికి అనువుగా ఉన్న స్థలం. ఇక్కడ దేవుడి యొక్క దర్శనాలు, దేవుని యొక్క ప్రామిసెస్ పొందుకున్న స్థలముగా, ఒక హోలీ ప్లేస్‌గా వారికి మరి కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ బెయేర్షెబాకొచ్చి అక్కడ బలులు అర్పించినట్లుగా మనం చూసాం. ఎప్పుడైతే దేవుడు ఒక భరోసా ఇచ్చాడో 5 భరోసాలు అక్కడి నుంచి ఆయన బయలుదేరినట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అక్కడ 45 అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఫరో ఏం చెప్పాడంటే, వీలైనంత త్వరగా నా యొద్దకు రండి. మీరు అక్కడ ఏ సామగ్రిని మీరు లక్ష్యపెట్టకుడి అంటాడు. అవంతా వాల్యుబుల్ కాదు. అంతకంటే విలువైనవి ఇక్కడ ఐగుప్తులో ఉన్నాయి. నేను మీకిస్తాను. శ్రేష్టమైనది మీరు అనుభవించండి. శ్రేష్టమైన భూమి కూడా, గోషేను భూమి కూడా నేను మీకు ఇస్తాను. కాబట్టి మీరేమీ పట్టుకురావద్దు. దున్నపాలంగా మీ తండ్రిని తీసుకుని త్వరగా రండి అని హెచ్చరిస్తే వీళ్ళేం చేస్తున్నారు చూడండి. 6వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును పశువులను తాము కానానులో సంపాదించిన సమస్త యావత్తును తీసుకుని వచ్చారంట. పశువులను అంటున్నాడు. కాబట్టి అక్కడ ఫరో యొక్క ఆజ్ఞను ధిక్కరించి వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంత ధైర్యంగా వెళ్ళారంటే మరి దేవుడిచ్చిన భరోసా. దేవుడే వారికి అంత భరోసా ఇచ్చి పంపించినట్లుగా చూస్తున్నాం. లేదంటే యాకోబు బయలుదేరేవాడు కాదు. ఎందుకంటే మోషే కూడా మనం 33వ అధ్యాయము నిర్గమకాండం 15వ వచనంలో చూసినట్లయితే
దేవుడు బలపరిచాక ఆయన బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు మనల్ని బలపరిస్తేనే మనం ఏదైనా ముందుకు సాగగలము, ధైర్యంగా ముందుకు కొనసాగగలం. అందుకే అంటాడు కదా! నన్ను బలపరచు అనేయందు నేను సమస్తమును చేయగలుగును అంటూ ఉన్నాడు పౌలు. కదండీ! మనల్ని బలపరచును అనేందే మనం సమస్తము చేయగలం. సో, దేవుడు ఇక్కడ యాకోబుని బలపరిచినట్లుగా చూస్తున్నాం. అలాగే మోషేను బలపరిచాకే మోషే వెళ్ళాడు. అలాగే మన గిద్యోని విషయంలో కూడా దేవుడు బలపరిస్తేనే ముందుకెళ్ళగలిగాడు. కాబట్టి దేవుడే మనల్ని బలపరచాలి. ఏ కార్యానికి మనం ముందుకెళ్ళినా ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళినట్లయితే దేవుడే మనల్ని బలపరిచి ముందుకు నడిపించగలడని ఇక్కడ మనకి తేటగా కనబడుతోంది. 5-7 వచనాల్లో. కాబట్టి వారు బయలుదేరారని చెప్తూ ఉన్నాడు. ఒక మాట 7వ వచనంలో అంటాడు, అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకుని వచ్చును అన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే తన ఆహ్, కుమార్తెలను అన్నాడు. కానీ కుమార్తెలు లేరు. కుమార్తె ఒక్కర్తే. దీనా. మిగతా వాళ్ళు కుమార్తెలు అంటే ఎవరు? కోడళ్ళు. మనకంతకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నయోమి అంటది మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయంలో నయోమి ఏమంటది 11, 12 వచనాల్లో నా కుమార్తెలారా అంటుంది. కదండీ! నా కుమార్తెలారా అని సంబోధిస్తుంది. అత్తగారు కోడల్ని నా కుమార్తెలారా అంటున్నారు. కాబట్టి అత్త, కోడల మధ్య ఉన్న సంబంధం ఎంత చక్కగా ఉందంటే ఒక తల్లి కూతురులాగా ఉన్నారు వాళ్ళు. కాబట్టే వారి జీవితం సాఫీగా కొనసాగిపోద్ది. ఏ ఇంటిలో అత్తాకోడళ్ళు ఒక అత్తనేమో తల్లిలాగా, కోడలనేమో కూతురులాగా చూసుకుంటే, ఆ ఇంటిలో ఏ గొడవ రాదు, ఏ ఇబ్బంది కలుగదో, ఆ ఇల్లు సాఫీగా సాగిపోద్ది ప్రియులారా. కాబట్టి ఇక్కడ తన కో ఏమంటున్నాడు? తన కుమార్తెలు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కోడలను కూడా కలుపుకొని ఆ మాట చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా మనం చూసినట్లయితే రెండవదిగా ఎనిమిదో వచనం నుంచి 27 వచనం చూసినట్లయితే అక్కడ ఆహ్, కుటుంబం యావత్తు కూడా ఈజిప్ట్‌కి చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8-27 వచనాలు. ఎలాగంటే 8వ వచనం నుంచి 15వ వచనం చూసినట్లయితే లేయా ఆహ్, కుమారులు, కుమార్తెలు అలాగే మనం చూసినట్లయితే 16-18 చూసినట్లయితే జిల్పా యొక్క కుమారులు, కుమార్తెలు. అలాగే మనం 19-22 చూసినట్లయితే రాహేలు ఫ్యామిలీ అన్నాడు. ఏ? కాబట్టి రాహేలు ఫ్యామిలీ అంటే బెంజమిన్ అప్పటికి కదండీ! యోసేపు అక్కడ ఉన్నాడు ఐగుప్తులో. కాబట్టి బెంజమిన్‌తో అంతేకాకుండా తన దాసి అయిన బిల్హాకు పుట్టిన వారితో కలిసి వీరు మొత్తం కూడా మరి ఐగుప్తుకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎంతమందంట 66 మంది అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా 26వ వచనంలో చూసినట్లయితే యాకోబు కోడండ్రులను మినహాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66 66 మంది అంటున్నాడు. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది అన్నాడు. కదండీ! 27వ వచనంలో చూసాం. 70 మంది అన్నాడు. అలాగే మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 7 అధ్యాయము 14 వచనంలో చూసినట్లయితే అక్కడ ఎంతమంది 75 మంది అని అక్కడ చెప్పబడింది. 28 నుంచి 30 వరకు మనం చూసినట్లయితే అక్కడ గోషేను త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేలు ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను.
అప్పుడు అతడు అతన్ని మెడ మీద పడి అతని మెడ పట్టుకుని ఎంతో ఏడ్చెను అంటాడు. ప్రియులారా, ఎంతో ఏడ్చెను అని చెప్తున్నాడు. చూసారా ప్రియులారా? ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే 28-30 వచనాల్లో గోషేను అను త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపాడంట. ప్రియులారా, ఈ యూదాను పంపించటంలో గొప్ప సంగతేంటంటే, యూదా మనం చూసిన 37 అధ్యాయంలో చూచినట్లయితే, అక్కడ యోసేపుని అయ్యా! ఈలారా చంపకండ్రా, చంపితే మనకి ఏం ప్రయోజనం వస్తది? ఆయన ఆ! మన తోడబుట్టినోడు గాదా? మన రక్తము గాదా? అని అక్కడ బ్రతిమాలినట్లుగా చూస్తూ ఉన్నాము. అంతేకాదు, మనం గమనించి చూచినట్లయితే తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి దగ్గర పూటపడుతూ ఉన్నాడు. బెన్యామీన్‌ని పంపించు. ఆ! లేదంటే మమ్మల్ని బెన్యామీన్ లేకుండా రావద్దు అని అంటూ ఉన్నాడు. కాబట్టి బెన్యామీన్ గురించి పూటపడుతున్నాడు. నేను హామీ ఇస్తున్నాను అని హామీ ఇచ్చాడు. అంతేకాదు, ఎళ్లి అక్కడ యోసేపుని కూడా బతిమాలినట్లుగా, నా తమ్ముడిని నేను తీసుకెళ్ళకపోతే నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆ వృద్ధాప్యములో మరి బాధపడుతూ చనిపోవలసొస్తదన్నప్పుడు అతనికి కనికరం కలిగింది. తన తండ్రే గదా! బాధ కలిగింది. అలాగా మధ్యవర్తిగా ఉన్నాడు. అంతేకాదు, మరి ఈ ఈ యొక్క యూదా ఆయన స్తుతి నొందదగిన వాడు అని మనకు 49 అధ్యాయంలో ఉంది. ఆయన యోధ అంటే స్తుతి. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నాడు? స్తుతి నొందదగిన వాడు అంటున్నాడు. అంటే ఆయన ఎంత అర్హత కలిగిన వాడు కాకపోతే ఆ మాట మనకు రాయబడి ఉంటది. సో, హి ఈజ్ వర్తీ అని చెప్పొచ్చు. తర్వాత ఆయన యు ఈ యొక్క యూదాను పంపించుటలో అర్థం ఏంటంటే, యూదా జ్యేష్ఠత్వానికి హక్కుదారుడని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదట రూబేను తండ్రి ఉపపత్నితో పోయాడు. ఆయన అనర్హుడయ్యాడు. రెండోది లేవి, షిమ్యోను ఇద్దరు కూడా షెకెముకెళ్ళి అక్కడ వారందరిని కత్తి చేత హతమార్చారు. కాబట్టి వారు యోగ్యులు కారు. నాలుగో వాడైన ఈ యూదా యోగ్యుడిగా కనబడ్డాడు. కాబట్టే తనకు ముందుగా యూదాను పంపాడు అన్నాడు. తన కుటుంబాన్ని అంతటిని కూడా పాలించుటలోను ఏ అది వాటి మీద అజమాయిషీ చేయట్లోను గాని, వారి బాగోగులు చూచుటకు ఆయన్ని నియమించినట్లుగా ఆయనే జ్యేష్ఠత్వం కలిగిన వాడిగా మనం ఇక్కడ చూడగలం. ఇంకా మరి యోధా గురించి చెప్పాలంటే చాలా సంగతులున్నాయి కానీ యోధా సరిపోయినవాడు. మరి 28, 30లో మనం ఆ మాటలు చూస్తూ ఉన్నాం. గోషేనుకి పంపించినట్లుగా చూస్తున్నాము. ఈ గోషేనుకి పంపించేటంటే ఈ గోషేను అనే స్థలము నైలు నదీ తీర ప్రాంతాన ఉన్నది. మంచి సారవంతమైన భూమి. ఐగుప్తుకి కొన్ని మైళ్ళు కొంత దూరం, కొన్ని మైళ్ళ దూరంలో ఉందిది. అంటే ఐగుప్తికి కొంత దూరంలో ఉండడానికి కారణం ఏమిటంటే, ఐగుప్తీ తాలూకా ఆచారాలు, అలవాటులు, ఆ యొక్క పూజలు, ఆ యొక్క విగ్రహారాధన సమస్తానికి వీరు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ యొక్క గోషేను ప్రాంతంలో వారిని ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ వారిని ఉంచి, పెంచి వారిని ఒక గొప్ప జనముగా, బలమైన జనముగా చేసినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండంలో మనం చూస్తాము. మొదటి అధ్యాయంలో వారు మనకంటే గొప్ప జనముగా తయారవుతూ ఉన్నారు. రేపొద్దున్న బలిష్టమైన జనముగా ఉన్నారు. రేపొద్దున శత్రువులు మన మీదకొస్తే వారితో పాటు వీరుండి మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. మనకి దాసరికం చేసేవాళ్ళు ఎవరు ఉండరు అని యోసేపుని ఎరుగని ఒక కొత్త రాజు వచ్చినప్పుడు ఆ తలంపు వారికి పుట్టినోళ్ళు మగపిల్లలందరినీ నైల్ నదిలో వేయమని ఆర్డర్ ఇచ్చాడు. అంటే అంతగా పెరిగిపోయారు. ఎందుకంటే దేవుడు తన కొరకు ఒక జనాంగాన్ని ఎన్నుకొని అది గొప్ప జనాంగముగా, బలమైన జనాంగముగా, ద గ్రేట్ నేషన్‌గా దేవుడు తయారు చేయటానికి ఆ గోషేనులో ఉంచాడు. అందుకే ఆ గోషేనులో
10 తెగుళ్ళు వచ్చినప్పుడు ఒక్కటి కూడా వాళ్ళ మీద పడలేదు. వాళ్ళకి తగలలేదు. అంతగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసాడు దేవుడు. ఈరోజు మనం చెప్తూ ఉన్నాం ఇజ్రాయేలీయులకి ఐరన్ డూమ్ ఉందని చెప్తూ ఉంటారు. ఎవరు ఎటు నుంచి ఏ బాంబు వేసినా, ఏ ఫ్లైట్ వచ్చినా ఈ ఐరన్ డూమ్ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుతూ అనేకుల గాలిలోనే వాటిని పేల్చివేస్తది అన్నట్లుగా మనం ఈ మధ్య వింటూ ఉన్నాం గదా! ఇజ్రాయిల్‌కి ఐరన్ డూమ్ అంటే ఇక్కడ ఈ ఇజ్రాయిల్‌కి ఆ! అక్కడ దేవుడు గోషెను ప్రాంతము ఐరన్ డూమ్ లాగే చుట్టూ దేవుని కాపుదల ఉందండి. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ యొక్క గోషెన్‌లో ఎందుకు దేవుడు ఉంచాడంటే న్యూ బోర్న్ బేబీని తీసుకెళ్ళి మన ఇంక్యుబేటర్‌లో పెడతారు. ఎందుకంటే దేవుడు ఇప్పుడే కొత్తగా ఈ జనాంగాన్ని రేపుతూ వీళ్ళని తయారు చేస్తూ వీళ్ళని బలపరుస్తూ ఒక పెద్ద జనాంగంగా చేయాలని దేవుడు చూస్తున్నాడు. అలాగే ఒక పొట్టలో నుంచి కొత్త న్యూ బోర్న్ బేబీ కొత్తగా పుట్టిన బిడ్డ ఆ యొక్క తల్లి కడుపులో ఉన్న వాతావరణానికి పైనున్న వాతావరణానికి తేడాగా ఉంటది కాబట్టి తట్టుకోవడానికి ముందుగా ఒక ఇంక్యుబేటర్‌లో పెట్టి అది సమృద్ధిగా తట్టుకునే శక్తి, బలము, ఆరోగ్యము పొందుకున్నాక అప్పుడు మన చేతికి ఇస్తారు. అలాగే దేవుడు కూడా ఒక గోషెను ఒక ఇంక్యుబేటర్ లాంటిదనమాట. ఇజ్రాయేలీలు నూతనంగా అప్పుడే పెరుగుతున్న జనాంగాన్ని ఒక పరిశుద్ధమైన జనాంగముగా, ఒక స్వచ్ఛమైన జనాంగముగా, దేవుని జనాంగముగా, దేవుని ప్రజగా ఆయన తయారు చేసుకుంటూ ఉన్నాడు. ఒక ఇంక్యుబేటర్ లాగా ఉపయోగపడ్డది గోషెను. ఒక ఐరన్ డూమ్ లాగా ఉపయోగపడ్డది. దాని చుట్టూ ఆయన కాపుదల ఉంది. అదే దేవుడన్నాడు, నీతో పాటు నేను కూడా వస్తానని ప్రామిస్ చేశాడు. ఎంత చక్కటి అధ్యాయం అండి ఈ అధ్యాయం. దేవుడు ఇక్కడ అక్కడ యాకోబు భయపడడం, ప్రార్థన చేయటం, ప్రార్థన విని ప్రార్థనకి తగు జవాబిచ్చి మరి యాకోబుని ప్రోత్సహించి, బలపరిచి ఆయన్ని మరి ఐగుప్తుకి పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు వారు తన కుమారుడిని చూసి ఆయన కౌగిలించి ఆ మెడ మీద పడి ఎక్కి వెక్కి ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతే చాలు నా కుమారుడిని నేను చూసాను. చనిపోయినా పర్వాలేదు అని అనుకు అని ఆయన అనటంలో ఆయనకున్న తృప్తి మనం చూడగలం కదా! ఆ నెమ్మది ఇన్నాళ్ళు ఆ కొడుకు కొరకు ఎంతైతే బాధపడ్డాడో దానంతటి నుంచి కూడా ఉపశమనం కలిగి, నెమ్మది కలిగిన వ్యక్తిగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంతే చాలు ఇక నేను చనిపోయినా పర్వాలేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వెంటనే అన్నాడు. తర్వాత మనం చివరిగా చూసినట్లయితే ప్రియులారా, నాలుగవదిగా చూసినట్లయితే ఏమంటాడు 31, 34లో ఏ మీరు అనలారా మీరు ఆ యొక్క ఫరో వారు గాని, ఆ ప్రజలు గాని అడిగినప్పుడు మేము గొర్రెల కాపరులమని చెప్పొద్దు. గొర్రెల కాపరులంటే వారికి హేయము. వారితో కలిసి భోజనము చెయ్యరు. కాబట్టి అలాగ చెప్పవద్దు. మా పితరుల వద్ద నుంచి మేము కొన్ని పశువులు మాకు కలిగి ఉన్నవి అని మాత్రమే మీరు చెప్పండి అని చెప్పి ఆయన ఫరోకి ఆ యొక్క తండ్రి, తన అన్నదమ్ములు, ఆ యొక్క తన వారందరూ వచ్చారని చెప్పడానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దీనితో ఈ అధ్యాయం ముగిసింది. యోసేపు కన్న కలలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చివర్లో చూసాం కదా! తిరిగి రీయునైట్ విత్ హిస్ బ్రదర్స్ అంటాడు. తిరిగి అన్నల్ని కలుసుకున్నాడు. కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఆయన కలలు నెరవేరాయని ఈ ఎండింగ్‌లో మనం చెప్పుకోగలము. మన కలలు నెరవేరాలి అంటే మన ప్రభువు మనకు తోడుగా ఉండాలి. ప్రభువు చిత్తాన్నెరిగి మనం ముందుకు సాగిపోతే తన యొక్క ప్రణాళిక మన పట్ల సఫలీకృతమవుతుంది. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మన కుటుంబాలకి, మన బంధువులకు, మన సాటి సహోదరులకు, సంఘానికి, అంతేకాదు దేవునికి మహిమార్థం మనం జీవించగలం. ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు చక్కటి మనకి పాఠం నేర్పించినందుకు దేవునికి వందనాలు. ప్రియులారా, దేవుడు
మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుగాక. సమస్తంలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరచుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.